హ్యాపీ బర్త్డే టు యూ. అప్పుడు కూర్చొని అది ఇది అని పిచ్చి పిచ్చికి పోకపోవడం. ఆ విధంగా బిడ్డల్ని ఎదిగింపజేయాలన్న దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కుటుంబాలు మంచిగా ఉండాలంటే మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా కావాలి కదా. మరి దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళు ఆశీర్వదింపబడతారని చెప్పి మనకి కీర్తనల 128వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటే దానిలో దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ ఎలా వస్తాయని చెప్పాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగా ఆశీర్వదింపబడతారు అని చెప్పారన్నమాట. తర్వాత దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన సత్య మార్గంలో నడవాలి అని కోరుకుంటున్నాడు. ఇకపోతే రెండో మాటగా మంచి గృహస్థులు ఉండే కుటుంబాలు మనం జ్ఞాపకం చేసుకుంటే కాదు అపొస్తలుల కార్యాల్లో చెప్పబడ్డట్టుగా ఆడొక మాట దేవుని స్వరాన్ని గుర్తించాలా అనే మాటకి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు దేవుని స్వరం గుర్తించేవారిగా ఉండాలి. ఇంకా చిన్న వయసులో గుర్తిస్తాడా అని అనుకోబాకండి. సమూయేలు చిన్న వయసులోనే దేవుని స్వరాన్ని విన్నాడు కదమ్మా. చిన్న వయసులో దేవుని స్వరాన్ని వినగలిగిన బిడ్డగా ఉన్నాడు. అందుకే ఆయన గొప్ప ప్రవక్తగా వర్తిల్లాడు. ఆయన ప్రవక్త అంటే ఆయన గురించి చుట్టుపక్కల ప్రాంతాలందరికీ భయం అంటారు. సమూయేలు ప్రవక్త అంత గొప్పగా ఆయన వర్తిల్లగలిగాడు. మరి ఆ విధంగా ఎలా పెరగలిగాడు? దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ కాబట్టి అంత గొప్పగా ఎదగలిగాడు. అందుకే బిడ్డల్ని మనం ఏం చేయాలా? వాక్యంతో పెంచాలి. వాక్యం అనే పాలతో బిడ్డల్ని పెంచుకోవాలి. వాళ్ళని దేవునిలో ఎదిగింపజేసుకోవాలి. మన కుటుంబము మన ఇల్లు వాక్యంతో నింపబడాలి. మరి దేవుని కేటాయించాలి. అది ఖచ్చితం అవసరం. కుటుంబారాధనలో పాట పాడి బైబిల్ చదువుకొని కాలయాపన చేయడం కాదు. ఇంకా కొన్ని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని కోసం మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అందుకే దేవుని వాక్యం బిడ్డల్లో సమృద్ధిగా ఉండేట్టుగా తల్లిదండ్రులు ఏం చేయాలి? కొంత సమయాన్ని కుటుంబంలో హెచ్చించేవాళ్ళుగా ఉండాలి. వాక్యంతో ఆ బిడ్డల్ని నింపాలి. ఇకపోతే ఈ దేవుని వాక్యానికి లోబడి జీవించేవాళ్ళు ఇది ఎట్లా ఉంటారని చెప్పాను నేను. పరలోకం అమ్మా ఎలా పోజ్ బలే ఇచ్చారు. ఉండు రెడీ రెడీయా? హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు డియర్ ప్రిన్స్. హ్యాపీ బర్త్డే టు యు. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Prince.
మనం తిన్నాం రా ముందు. పెట్టు. ఇదిగో, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. బన్ను 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 కూర్చో బన్ను పైకి కూర్చో. ఇక్కడ పెడితే నీకేమన్నా లాభం చూసుకో. వీళ్ళ వల్ల లాభం ఏం లేదు. ఇక్కడ పెడితే ఏమన్నా లాభం నీకు. ఏయ్, కెవిన్ దా దా దా. దా దా ఇదిగో. ప్రసాదం అందింది. కెవిన్ కూర్చో కెవిన్ కెవిన్ డబ్బులు ఇస్తేనే పెట్టించుకుంటాడు. డబ్బులు ఇస్తేనే పెట్టించుకుంటాడంట. ప్రసాదం ఇస్తేనే పెట్టించుకుంటాడంట. వెళ్ళు. దొంగ చూపులు చేస్తున్నా. తర్వాత మళ్ళీ అది బాగుందా రుచి బాగుందా మీరు పెట్టుకోండి అది ఇదిగో వాళ్ళ కింద చేయి చూస్తే కేక్ నానమ్మకి బయట బాబురావు అనుకుంటా పెట్టుకో పట్టుకో చేసిరా వాళ్ళందరికీ తలా ప్రార్థన చేసి ఇదేనా మీరు పెట్టారా? ఇదేనా ఇదేనా మీరు పెట్టించుకోండి. చెవిరా చూడండి యాక్షన్ అంతే బాగా నోట్లో పెట్టుకోవాలి చూడు అంతే చాలు వదిలి మమ్మీకి పెట్టవా? మమ్మీ పెట్టు చూడండి అటు చూడు అటు చూడు అంత బాగా అమెరికా నుంచి కొడతా కానీ డాడీ కానీ పెట్టేని పెట్టాను ఫోటో అయిపోయింది. నా దగ్గర మాత్రం రాలా. నువ్వు తీసుకో రాంబాబుతో గంగ ఫోన్ అది తీసుకో అందరూ ఆడికి వచ్చి పెట్టు. ఏది నువ్వు ఫోటోలు రావాలో వద్దా నీకు? మళ్ళీ కేక్ కట్ చేస్తున్నా రైట్ ఏమి నువ్వు కొద్దిగా రెడీ ఓకే యాక్షన్ రావట్లా ఇంక చాలు ఇంక చాలు కూటములు పెట్టుకొని చూడండి సంతోషంగా జీవించడం తల్లిదండ్రులకు కావాల్సిన ఆత్మీయ బలం దయచేసి ప్రభు చిన్న పిల్లలను మీ యొక్క ప్రేమలో వైపున్నట్టు ఆ పిల్లలను పెంచుతుందని ప్రతి ఒక్కరిని పేరు పేరు వర్షం జీవించమని ఇప్పుడు ఒక ప్రేమ విందు జరగబోతుండగా కూడా తండ్రి ఆ విందును ఆశీర్వదించు ప్రభు అందరి మీద నీ ఆశీర్వాదం కుమ్మరించండి. ఈ రాత్రి మేము మీ దూతల కావలతో మేము వారి నిలబడలేదు సుఖంగా నిద్రించు నేను తెలిసి సృష్టించబడి దయచేయమని అమ్మమ్మకి అత్తమ్మకి అందరికి వందనాలు ఫ్యామిలీ నుండి ఆరగించి
వెళ్ళవాలి నైట్ ఉండి వెళ్ళొచ్చు. నేను ఆశీర్వదించి పోవాల్సిందిగా అది కోరుతున్నాను. బయట ఎత్తి బాయ్ భలే ప్రిన్స్ ప్రిన్స్ ప్రైజ్ చూడు అమ్మయ్య ఫస్ట్ స్టార్ట్ దిస్ ఈజ్ చాయిస్ గిఫ్ట్ బ్రైటీ బ్రైటీ ప్రైజ్ చూడు ప్రైజ్ బ్రైటీ బ్రైటీ ఇప్పుడు ఏంటి చేద్దాం?